లేకుంటే వీళ్ళు కొట్టుకు చచ్చి మరి అధికారాన్ని వేరే పార్టీలకు కరెక్ట్. అప్పచెప్తారా అనేది సార్ ఇంకోటి ఏంటంటే ఈ నల్గొండలోనే ఓవైపు ప్రభుత్వ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ డిసిసి ప్రెసిడెంట్ కైలాష్ నేత, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు బహిరంగంగానే కనిపించాయి. చాలాసార్లు చర్చనీయాంశమైనటువంటిది. ఇప్పుడు ఇటు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ తుంగతుర్తి నకిరేకల్ ఎమ్మెల్యేలు వీళ్ళ మధ్య నడుస్తూ ఉన్నటువంటి ఈ విభేదాలు, ఇవన్నీ కూడా రానున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల పైన ఏం ఎఫెక్ట్ పడమంటారా? ఖచ్చితంగా ఉంటుందా? పడతాయి, తప్పకుండా పడతాయి. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళకు కాలం వచ్చేదాకా ఎవరైనా ఆగుతారు, కానీ ఆ సొంత పార్టీని ఓడించుకోలేరు కదా. సమస్య ఏంటంటే అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా కూడా కైలాష్ నేత ఉన్నాడు అనుకోండి, డిసిసి ప్రెసిడెంట్ గా మన పార్టీ వాళ్ళని ఓడించని చెప్పలేడు కదా, సమస్య అక్కడ వస్తుంది. రెండోది ఏంటంటే రైట్ వారు కూడా, అంటే నేను గెలిపించాను, నేను తీసుకొచ్చాను, మీకు అప్పచెప్తున్నానని ముఖ్యమంత్రికి నివేదించే ప్రసక్తి ఉంటది కనుక నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి ఏంది, వాళ్ళు కొట్టుకొచ్చేస్తే మాదేం పోయింది, ఏ పార్టీకి పోయానో ఆ పార్టీకి వేస్తాం అనుకుంటారు. కానీ పోలింగ్ బూత్ దాకా ఓటర్ని తీసుకొచ్చే బాధ్యత ఈ పార్టీలదే కదా. మరి రేపు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినప్పుడు మరి నల్గొండ ఎట్లా స్పందిస్తారు? నల్గొండ మొదటి నుంచి మీకు తెలియదు కాదు అది కాదు, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న జిల్లా అట్లా. ఇప్పుడు అంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభావం వెలిగినాడు కూడా, కొంచెం నల్గొండ సగం అంటే సగం ఇటాన్ని ఉన్నాయి. ఖమ్మం అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్క సీటే గెలుచుకున్నారంట చూసుకున్నాం మొన్నటికి. అందుకనే మొత్తం మీద ఖమ్మం అనేది కొంచెం కాంగ్రెస్ కంచుకోవటం లాగానే ఉంటది కనుక మరి వాళ్ళ ప్రిస్టేజ్ కోసమైనా వాళ్ళు గెలిపించుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే అదే రాజగోపాల్ రెడ్డి గారి అహం ఏంటిది, నేను మందుల సామ్యాలకు అవసరమైన ఆర్థికంగా నిధులు కూడా అందించినాను, ఇక్కడి ఇవ్వడమే కాదు ఆర్థికంగా నిధులు కూడా అందించినట్టే కదా, అందిస్తే నా మాట వింటాను అంతే కదా. ఇప్పుడు కైలాష్ నేత విషయంలో కూడా ఆయన నాకు మంచి మిత్రుడు, వారు కూడా కైలాష్ నేత గారు కూడా కొంత అసంతృప్తితో ఉన్న బయటపడతలేడు, అంటే వీళ్ళంతా బాగా బయటపడతలేడు. కానీ ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి శిశుపాలని తప్పులు 100 అయ్యేదాకా ఎట్లా అవుతారో ప్రజలు అవుతారు, పార్టీలో ఈ ఈ మన హరిజన గిరిజన వర్గాలు కూడా ఆలోచన అడిగేస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఏకమైతే మాత్రం ఒక రకం చెప్పాలంటే నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మీరు అన్నది నల్గొండ జిల్లాకు మాట్లాడుతున్నాం కనుక గడ్డిపోచలు వేరువేరుగా ఉంటే ఓ ఏనుగును బంధించలేరు, కానీ ఏకమైతే ఏమైనా జరుగుతుందో అది జరుగుతుంది అనుకుంటున్నాను నేను. కైలాష్ నేత గారు, మందుల సామ్యాలు వీళ్ళందరూ ఏకమై మరి మన జిల్లాలో రెడ్ల పెత్తనం ఏంటని ఒకవేళ ముందుకు వస్తే మాత్రం అది కొంచెం కాంగ్రెస్ పార్టీ నష్టమే అవుతాను నేను. సార్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది, ఇంకా హాఫ్ టర్మ్ మాత్రమే మిగిలింది. దీంట్లో రాష్ట్రంలో చాలా సమస్యలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంకా అలాగే ఉన్నాయి, అమలు కానటువంటివి. రైతుల కష్టాలు రైతులకు ఉన్నాయి, యూత్ ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగులు, వీళ్ళ ఇటువైపు యూత్ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అట్లాగే ఉంది, రైతు డిక్లరేషన్ అలాగే ఉంది, ఏది కూడా అమలు అవ్వలేదు. వీటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఇవి ఫోకస్ చేయకుండా ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా ఎక్కువ వీటిపైన ఎక్కువగా ప్రభుత్వం కానీ ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. గతంలో చిన్న కథ ఉందన్నమాట, భార్య భర్తలు మురికి చుట్టాన్ని వదిలించుకుందాం అనుకొని ఆ మురికి చుట్టం ఎట్లా వదలాలని వీళ్ళు గొడవ పెట్టుకుంటారు. అప్పుడు మురికి చుట్టం కూడా ఏమనుకున్నాడు అని బయటకు వెళ్ళిపోయిందట. వీడా పోయిందిరా, చుట్టం వెళ్ళిపోయిన వారం రోజుల నుంచి ఉన్నవాడు అని చెప్పి తలుపు చూసుకోగానే మళ్ళీ తలుపు కొట్టగానే ఆ చుట్టం ప్రత్యక్షమైందట. ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకున్నారు కదా మీరు, అయ్యో మీరు పోయినా అనుకుంటే, అంటే మీరు ఉత్తుత్తి పంచాయతీ ఎట్లా పెట్టుకున్నారో నేను ఉత్తుత్తిగానే పోయి వచ్చానని మళ్ళీ ఇష్ట విషయం అట్లా ఉంటుంది ప్రజల పరిస్థితి. ఏంటంటే ప్రజల సమస్యలు దృష్టి మళ్లించడానికి పూర్తి స్థాయిలో ఇట్లాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆలోచన చేస్తారు. నా ఉద్దేశం అంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వర్గ పోరాటం ఉంటుంది కానీ కుల పోరాటం ఉండదు మనకు కదా. కనుక ఈ వర్గ పోరాటం ఏముంటది అంటే కాలము రాగానే కాటేసి తీర్థమని అహంకారాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తారు తెలంగాణ ప్రజలు. కనుక ఆ రకంగా ఎప్పుడు కావాలో కరగాల్సి వాత పెట్టేప్పుడు పెడతారు, కానీ ఇప్పుడైతే వాళ్ళు చేయరు కదా, అన్ని గమనిస్తున్నారు. చాలా మంది ప్రజల్ని ఏమనుకుంటారంటే అమాయకులు, వాళ్ళకి ఏం తెలుసు, మతి వరకు ఎక్కువ అనుకుంటారు. కానీ ప్రజలంతా గుర్తుంచుకునే వాళ్ళు ఇంకెవరు ఉండాలంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకుంటారు, అవసరమైనప్పుడు దాన్ని బదలా తీసుకుంటారు. కాకపోతే వీళ్ళు రామారాన్ని కూర్చున్నారు, సబ్కా సున్నా అప్నా కర్నా అని విద్దాం. కానీ మీరు అన్నది ఏంటంటే రామారాయణ డిక్లరేషన్ అయింది, రైతు డిక్లరేషన్ అయింది, యూత్ డిక్లరేషన్ అయింది, ఇవన్నీ కూడా అరకొరగా ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మూసి ప్రక్షాళన అంటున్నారు. నాకైతే కొంచెం ఆంధ్రప్రదేశ్ తో పోలుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఏదైతే 3 రాజధానులను పెట్టడమో లేకపోతే ఇంకా కొత్త విషయాలు తీసుకురావడం అట్లాగే వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే ఏదో చేస్తున్న నటించి ఏం చేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి ప్రాతిపత్తి అనుకుంటున్నారు. వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే కూడా అరే అసలు కూడా అంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఆలవాలం అయిందని నేను అనుకుంటున్నాను.
అంటే దీనికి ఎండ్ కార్డు ఉండదంటారా సార్? వీళ్ళు ప్రజలు గమనిస్తానే ఉన్నారు. వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా, ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి ఇవ్వడం అనేదే వాళ్ళకి ముఖ్యం. తర్వాత నెక్స్ట్ టర్మ్‌లో ఎవరిని ఎన్నుకోవాలనేది దీనిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇటు పక్కన ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ సైతము పాత తప్పుల్ని నుంచి నేర్చుకుంటూ కొత్తగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇటు బీజేపీ కూడా నెమ్మదిగా పుంజుకుంటానే ఉంది. లాస్ట్ టైమే వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మేమే వస్తాము 2034 దాకా నేనే సీఎంగా ఉంటాను అని ఏ ధైర్యంతో చెప్తున్నట్టు? కంచు మోగినట్లు కనకమ్మ మోగున విశ్వవ్యాపిరాను అన్నా. చేతలు లేకపోతే మాటలే వస్తాయి కదా, అంతకనే వస్తాయి. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ కాంగ్రెస్ పార్టీలోని చాలా దగ్గర మిత్రులు నాకు చెప్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీలో గ్రాఫ్ పడిపోతుంది, మరి ఈయన ముఖ్యమంత్రి తీసుకురాపటి నుంచి మాకు ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు, దాంతో సమస్య వస్తుంది, మాకు కట్టర్ కాంగ్రెస్ వాదులకు సమస్య వస్తుంది, ప్రజలకు ఏం చెప్పలేకపోతున్నామని ఎమ్మెల్యేలు అంటున్నారు కదా. మీరు గ్రామాలకు వెళ్ళండి చెప్పండి అంటే ఏం చెప్పుకొని పోవాలి మేము? ఏ హామీ అయినా ఒకటి పూర్తి నెరవేరిందా? 3 తప్ప, ఒకటి ఉచిత బస్సు, రెండవది 200 యూనిట్ల కరెంటు, అట్లాగే సగం రుణమాఫీ, అట్లాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు. ఈ తప్పికి ఏమున్నది? ఇవన్నీ చెప్పుకోవడానికి ఏమున్నాయని అనుకుంటున్నారు కనుక ఇదంతా ఎన్నికలు వచ్చినప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది స్టేట్ మారుద్దని నేను అనుకుంటున్నాను. అప్పటిదాకా ఈ అన్ని మాటలు వింటారు. ఇక్కడ వీళ్ళకు ప్రజల ప్రమేయం ఏముంది? ఇప్పుడు